వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా చాలా విపులంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ మాసంలో 17వ తారీఖున రవి కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. 19వ తారీఖున శుక్రుడు తులలోకి ప్రవేశం చేస్తున్నారు. 24వ తారీఖు నాడు బుధుడు కన్యలోకి ప్రవేశం చేస్తున్నారు. ఈ 3 గ్రహాలు మాత్రమే మార్పు చెందుతూ ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా ఎప్పటిలాగానే సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా మిథున రాశి వారికి గనక పరిస్థితిని చూస్తే ఈ రాశి వారికి జన్మ రాశి యందు ఉన్నటువంటి కుజుడు కొంత ప్రతికూలంగా ఉన్నారు. అలాగే 12వ ఇంట్లో ఉన్నటువంటి గురుడు ప్రతికూలంగా ఉన్నారు. ఈ 2 గ్రహాలు మాత్రం కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. దశమంలో ఉండేటువంటి రాహు యోగిస్తున్నారు. తృతీయంలో ఉండేటువంటి రవి యోగిస్తున్నారు. చతుర్థంలో ఉండేటువంటి శుక్రుడు యోగిస్తున్నారు. అంటే 3 గ్రహాలు అనుకూలంగా ఉంటే 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటి అంటే ప్రధానంగా ఈ మాసం చివరిలో బుధుడు కూడా యోగించడానికి అవకాశం ఉంటుంది. 17వ తారీఖు దాటాక రవి ప్రతికూలించడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఈ రకంగా చూసుకుంటే గ్రహస్థితిని బట్టి ఈ మాసం మిశ్రమమైనటువంటి మాసము. అనగా ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో అన్ని ప్రతికూలంగానే ఉంటూ ఉన్నాయి. కాబట్టి దానిలోనూ ప్రధానంగా కుజుడు జన్మరాశిగతుడు అవ్వడం అనేటువంటిది కొంత భీతావహం, అంటే కొంత మనం భయపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే జన్మరాశిగతే భౌమౌ యక్షరాక్షస పీడితం అన్నది శాస్త్రం. అక్కడ శుభములో వ్యయశ్చైవ అన్నారు. రాక్షసులు పీడిస్తున్నట్టు పీడిస్తాడు కుజుడు లగ్నంలో జన్మరాశిలో ఉంటాయని చెప్పి మాట్లాడారు. దానితో పాటు ఈ మాసంలోనే 17వ తారీఖు దాటాక రవి కూడా అర్ధాష్టమ స్థానంలోకి వెళుతున్నారు. మరి ఈ రకంగా ఉన్నప్పుడు ఇక్కడ 12వ భావము జన్మరాశి, 4వ భావము, అలాగే ఈ రాశ్యాత్తు కూడా 9వ భావము కూడా శనేశ్వరుడు, అనగా ఇవన్నీ కూడా ప్రతికూలించేటువంటి గ్రహాలే ఉన్నాయి. ఇవి గోచారంలో చాలా కీలకమైనటువంటి స్థానాలు. మరి అలా ఉన్నప్పుడు ఏమవుతుందండి అంటే మానసిక ప్రశాంతతని తీసేస్తాయి ఈ గ్రహ సంపత్తి. అంటే ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన ఉంటూ ఉండడం, దేని గురించో దాని గురించి ఎక్కువగా ధ్యాస పెడుతూ ఉండడం, ఎక్కువగా శరీరం అనేటువంటిది కష్టపడుతూ ఉండడం, శ్రమ ఎక్కువగా ఉండడం, అంతేగాక అనుకోని ఖర్చులు కొంత అధికంగా ఉండడం. మరీ ముఖ్యంగా ఈ కుజుడు ఎలా పీడిస్తున్నాడు? జ్వరం ఖడ్గ వ్రణం చైవ. అంటే మరి ఏదో భయపెడుతున్నట్టు మాట్లాడుతున్నారండి. మిథున రాశికి అసలు బాగాలేదా, సెప్టెంబర్లో మేము ఎలా బతకాలి, ఈ మాటలు వస్తాయి. ఇక్కడ మనం తెలుసుకోవాలి ప్రధానంగా ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ప్రతికూలంగా ఉన్నాయో వాటిని మనం గనక కొంత ఎక్స్పెన్సెస్ లెవెల్లో, ఉదాహరణకి గురుడు 12లో ఉన్నారు, కుజుడు జన్మరాశిలో ఉన్నారు, ప్రెస్టేజ్కి పోయి డబ్బులు పోగొట్టుకునేటువంటి పరిస్థితి, ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి లేనిది ఉన్నదాన్ని చూపించుకొని కొంత ధనాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం. అటువంటి సందర్భం వచ్చినప్పుడు పలానా ఆయన చెప్పాడు కదా ఇలా ఉంది గ్రహస్థితి కాబట్టి ఖర్చు పెట్టడం మానేయాలి. పోటాపోటీ తత్వం, పక్కవాడు కారు కొన్నాడు మనం కూడా కొనేయాలి అనేటువంటి ఆలోచనలు, పక్కవాడు బండి కొన్నాడు మనం కూడా కొనేయాలి, ఇలా కంపారిజన్ అనేటువంటిది పెరిగిపోతుంది ఈ గ్రహస్థితి వల్ల. మొట్టమొదటిగా దాన్ని ఆఫ్ చేయాలి. అలా ఆపినటువంటి నాడు ఈ మిథున రాశి వారు కొంత బాగుపడతారు. అలాగే తృతీయంలో రవి ఉండడం చాలా అదృష్టం. దీనివల్ల ఈ 2 స్థానాల్లో 2 గ్రహాలు ఇచ్చేటువంటి ప్రతికూలతని రవి చాలా వరకు ఆపుతారు. ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అంటూ ఉన్నది శాస్త్రం. తృతీయ చతుర్థ స్థానాల్లో గ్రహాలు యోగించడం వల్ల కొంత సానుకూలమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చు. ప్రత్యేకించి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, తోబుట్టువుల యొక్క ఆశీర్వచనాలు, కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు, అలాగే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొంత సానుకూలమైనటువంటి వాతావరణం, ఈ రకమైనటువంటివన్నీ ఉంటాయి. దానివల్ల కొంత ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఏదైనా అనుకోనటువంటి ఫంక్షన్స్ చేయవలసి వచ్చినా మిగతా వాళ్ళ సపోర్టు దొరుకుతుంది. కాబట్టి కొంత భయపడ్డా మరలా మీరు కొంత ప్రశాంతంగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ గ్రహస్థితి ఏ విధంగా మిమ్మల్ని ఆడుకుంటుందో అర్థమయ్యే ఉంటుంది. బహుశా మీరు అది పట్టుకోగలగాలి. ఇందులో దశమంలో కూడా రాహు ఉండడం వల్ల
అటు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్య ఉండదు. ఈ మాసంలో ప్రధానంగా ఎక్కువగా డబ్బు ఖర్చు, అనారోగ్య సమస్యలు ఆ రెండే కొంత వెంటాడతాయి. ఆ రెండింటి పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఇవి కాక స్వయం కృతాపరాధాలు, ఇందాక చెప్పినట్టు కంపారిజన్ చేయడం వల్ల ఏదైనా సమస్యలు రావడం, ఇటువంటి వాటి వల్ల మాత్రమే ఈ రాశి వారు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాగే మరీ ముఖ్యంగా ఈ మాసంలో కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందాలి, ఈ గ్రహస్థితి నుండి బయటపడాలి అంటే ప్రత్యేకించి కుజగ్రహ ఆరాధన చెయ్యాలి. కుజుడి ఆరాధన అంటే కుజగ్రహ అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యాలి. ప్రత్యేకించి షష్ఠి తిథి వచ్చేటువంటి రోజుల్లో, కృత్తిక నక్షత్రం ఉండేటువంటి రోజుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మమ చంద్రలగ్నవశాత్ జన్మరాశి స్థిత కుజగ్రహ దోష పరిహారార్థం అని సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం ప్రధానం. చెప్పి సర్పసూక్త విధానేన ఏకవార క్షీరాభిషేచనం అంటే అభిషేకం చేయించుకోవాలి సర్పసూక్తంతో. అలా చేయించుకున్న నాడు ఈ కుజుడు బాధ కొద్దిగా తగ్గుతుంది. అలాగే తృతీయంలో రవి ఉండడం చాలా అదృష్టం. దీనివల్ల ఈ రెండు స్థానాల్లో రెండు గ్రహాలు ఇచ్చేటువంటి ప్రతికూలతని రవి చాలా వరకు ఆపుతారు. ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అంటూ ఉన్నది శాస్త్రం. తృతీయ చతుర్థ స్థానాల్లో గ్రహాలు యోగించడం వల్ల కొంత సానుకూలమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చు. ప్రత్యేకించి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, తోబుట్టువుల యొక్క ఆశీర్వచనాలు, కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు, అలాగే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొంత సానుకూలమైనటువంటి వాతావరణం, ఈ రకమైనటువంటివన్నీ ఉంటాయి. దానివల్ల కొంత ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఏదైనా అనుకోనటువంటి ఫంక్షన్స్ చేయవలసి వచ్చినా మిగతా వాళ్ళ సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి కొంత భయపడ్డా మరలా మీరు కొంత ప్రశాంతంగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ గ్రహస్థితి ఏ విధంగా మిమ్మల్ని ఆడుకుంటుందో అర్థమయ్యే ఉంటుంది. బహుశా మీరు అది పట్టుకోగలగాలి. ఇందులో దశమంలో కూడా రాహు ఉండడం వల్ల అటు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్య ఉండదు. ఈ మాసంలో ప్రధానంగా ఎక్కువగా డబ్బు ఖర్చు, అనారోగ్య సమస్యలు ఆ రెండే కొంత వెంటాడతాయి. ఆ రెండింటి పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఇవి కాక స్వయం కృతాపరాధాలు, ఇందాక చెప్పినట్టు కంపారిజన్ చేయడం వల్ల ఏదైనా సమస్యలు రావడం, ఇటువంటి వాటి వల్ల మాత్రమే ఈ రాశి వారు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాగే మరీ ముఖ్యంగా ఈ మాసంలో కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందాలి, ఈ గ్రహస్థితి నుండి బయటపడాలి అంటే ప్రత్యేకించి కుజగ్రహ ఆరాధన చెయ్యాలి. కుజుడి ఆరాధన అంటే కుజగ్రహ అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యాలి. ప్రత్యేకించి షష్ఠి తిథి వచ్చేటువంటి రోజుల్లో, కృత్తిక నక్షత్రం ఉండేటువంటి రోజుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మమ చంద్రలగ్నవశాత్ జన్మరాశి స్థిత కుజగ్రహ దోష పరిహారార్థం అని సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం ప్రధానం. చెప్పి సర్పసూక్త విధానేన ఏకవార క్షీరాభిషేచనం అంటే అభిషేకం చేయించుకోవాలి సర్పసూక్తంతో. అలా చేయించుకున్న నాడు ఈ కుజుడు బాధ కొద్దిగా తగ్గుతుంది. అలాగే మంగళవారం నాడు 4 మంగళవారాలు వస్తాయి. ఏదో ఒక మంగళవారం నాడు కందిపప్పు, ఎర్రటి పళ్ళు, ఎర్రటి వస్త్రము, ఎర్రటి పువ్వులు ఇవి దానం చేయాలి. చేస్తే ఆ కుజుడి యొక్క బాధ తగ్గుముఖం పడుతుంది.